హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పూర్తిగా ఈ కథలోని సారాంశం మొత్తం మీకు అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్తే అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో ఒక పాఠశాల. ఆ పాఠశాల పక్కనే పళ్ళు అమ్ముకుంటున్న సీత. ఆ సీతమ్మకు ఒక కొడుకు. అతని పేరు భరత్. ఆ తల్లి తన కలల కోసం కాదు, తన కొడుక్కి కలలు అందించాలనే ఆశయంతో బతుకుతుంది. క్లాసులో భరత్ను చూసి ఇతర పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వుతున్న పిల్లల్లోంచి ఒక పిల్లవాడు లేచి భరత్తో ఇలా అన్నాడు, అరేయ్, నీ అమ్మ స్కూల్ బయటే పండ్లు అమ్ముతూ ఉంటుంది, నీకు సిగ్గుగా ఉండదా అని అంటాడు. ఆ భరత్ ఇలా అన్నాడు, ఎందుకురా సిగ్గు? నా అమ్మ నా కోసం అన్నం పెట్టేందుకు పనిచేస్తుంది. సిగ్గు మా అమ్మకి కాదు, పని చేయకుండా బ్రతికే వాళ్ళకు ఉండాలి అని అన్నాడు. ఈ ఇరువురి సంభాషణ అంతా టీచర్ గమనిస్తూ ఉంది. ఒక రోజున స్కూల్ యానివర్సరీ సందర్భంగా టీచర్ భరత్ని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఈ చిన్నవాడి మాటలు వినండి, ఇది నిజమైన గర్వం అని టీచరు పరిచయం చేస్తుంది. భరత్ స్టేజీ పైన ఈ రకంగా మాట్లాడాడు. నా తల్లి చెయ్యి పండ్ల మీద కాదు, నా భవిష్యత్తు మీద ఉంది. నేను ఐఏఎస్ కావాలన్న కల ఆమెది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద భవనం ముందు ఐఏఎస్ ఆఫీసర్గా భరత్ సీత పాదాల వద్ద కూర్చున్నాడు. ఎంతో వినయంతో, అమ్మ, నీ చిరునవ్వే నాకు ఓ కిరీటం అయ్యింది అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి. ఆ పెదాల మీద మంచి చిరునవ్వు. ఫ్రెండ్స్, మన కష్టాలను అర్థం చేసుకునే కొడుకులు కూతుళ్ళు కనుక ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి.